నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను శిక్షించాలని పలువురు వ్యక్తులు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ కల్పనా సెంటర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిత్ర పాపారావు మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు మనీ లాండరింగ్ కి పాల్పడ్డారని గుర్తు చేశారు. కాబట్టి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా యువ మోర్చా కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు కాకినాడ జిల్లాలో కల్పనా సెంటర్ వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాకు ముఖ్య కారణం కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఒక ఎన్జిఓను స్థాపించి 2000 కోట్లు విలువ చేసే ఆస్తిని 50 లక్షలకే లబ్ధి పొంది మనీ లాండరింగ్ నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా స్కామ్ చేయడం జరిగింది. ఈ స్కామ్ చేసినందుకు వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పి ఈరోజు కాకినాడ జిల్లా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ కాకినాడ కల్పనా సెంటర్ వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు రాహుల్ గాంధీ గారి దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది.